ఒకసారి ఊహించుకోండి, మీరు ఈరోజు తాగిన ఒక గ్లాస్ నీరు మిమ్మల్ని 100 ఏళ్ళు కాదు, 110 కాదు, 120 సంవత్సరాల వరకు జీవించేలా చేస్తే ఇదేదో సినిమా కథ కాదు. ప్రపంచంలోనూ అత్యంత రహస్యమైన గూఢచారి సంస్థ సిఐఏ నిర్వహించిందని చెప్పబడుతున్న ఒక విచిత్ర ప్రయోగం. టిబెట్ పర్వతాలలో దొరికిన వేల సంవత్సరాల పురాతన హిందూ విగ్రహం, కల్ప విగ్రహం అని పిలువబడే ఈ రహస్య విగ్రహాన్ని 9 రోజుల పాటు నీటిలో ఉంచి ఆ నీటిని అమెరికా వందలాది మందికి తెలియకుండా తాగించారట. ఎందుకు? ఆ నీటిలో ఏముంది? ఆ విగ్రహంలో ఏదైనా అద్భుత శక్తి ఉందా? మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఆ నీటిని తాగిన వ్యక్తులు అసాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారని సిఐఏ నమ్మిందట. అందుకే దశాబ్దాల పాటు వారి జీవితాలను రహస్యంగా గమనిస్తూ వచ్చిందట. అసలు ఈ కల్ప విగ్రహం ఏంటి? ఇది మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన రహస్యమా, లేక ప్రపంచంలో తెలియని ఒక గొప్ప సత్యమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది కల్ప విగ్రహం వెనుక దాగి ఉన్న సంచలన రహస్యం. 1959-1960 ప్రాంతంలో టిబెట్కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి కాంపా యోధుల రక్షణలో ఒక భారీ చెక్క పెట్టెను తీసుకొని మథాంగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ పెట్టెలో ఏముందో, దాని ప్రత్యేకత ఏమిటో ఆ సన్యాసి సిఐఏ అధికారులకు వివరంగా చెప్పాడు. అధికారుల్లో ఒకరు ఆ సన్యాసి చెప్పిన ప్రతి మాటను ఎంతో జాగ్రత్తగా రికార్డ్ చేశారు. ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆ సమయంలో అమెరికా దృష్టి చైనా సేనలో జరుగుతున్న రహస్య యుద్ధంపై ఉండడంతో ఆ పెట్టెను సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను వారు పెద్దగా పట్టించుకోలేదు. అదే వారంలో చైనా దళాలలో జరిగిన ఒక ఘర్షణలో ఆ బౌద్ధ సన్యాసి మరియు అతని రక్షకులు మరణించారు. ఆ పెట్టె గురించి ఏం చేయాలో తెలియక ఆ సిఐఏ అధికారులు దానిని విమానంలో భారత్కు పంపించారు. ఆ తర్వాత అది అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని క్యాంప్ హేలే అనే రహస్య సైనిక స్థావరానికి తరలించబడింది. కొన్ని వారాల తర్వాత అది వాషింగ్టన్ డీసీలోని సిఐఏ గోదాంలో ఎస్టీ సర్కస్ మొస్టాంగ్ 0183 అనే గుర్తింపుతో నిల్వ చేయబడింది. నెలలు గడిచాయి. ఒకరోజు సిఐఏ అధికారులు ఆ పెట్టెలను తెరిచి పరిశీలించాలని నిర్ణయించారు. అందులో ఒక విచిత్రమైన పురాతన గ్రంథం మరియు ఒక చిన్న విగ్రహం కనిపించాయి. పెట్టె చెక్క చాలా పురాతనంగా కనిపించడంతో దానిపై కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో ఫలితాలు చూసిన అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ చెక్క వయసు సుమారు 26,450 ఈ కాలానికి చెందినదిగా తేలింది. అంటే నేటి లెక్కల ప్రకారం దాదాపు 28,000 సంవత్సరాలకు పైగా పాతది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కంటే కూడా వేల సంవత్సరాల ముందు కాలానికి చెందినదిగా అర్థమవుతుంది. లో ఉన్న విగ్రహాన్ని కూడా నిపుణులు పరీక్షించారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది ఇప్పటి వరకు తెలిసిన అత్యంత పురాతనమైన హిందూ విగ్రహాలలో ఒకటి కావచ్చు. ఈజిప్ట్, మెసొపొటేమియా హిందూ నాగరికతలన్నీ ఉనికిలోనికి రాకముందు కాలానికి చెందినదిగా భావించబడింది. ఈ విగ్రహం పేరు కల్ప మహా ఆయుష్య రసాయన విగ్రహం, కల్ప విగ్రహం అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ఈ విగ్రహం చిన్నదైన అత్యంత ప్రత్యేకమైనది. సుమారు 47 గ్రాముల బరువుతో ఒక మోకాలిపై కూర్చున్నట్లుగా కనిపించే ఈ దేవతా రూపం తలపైన నాగుపాము పడగా, మెడలో రుద్రాక్షమాల, కుడి చేతిలో సుదర్శన చక్రం లాంటి కనిపించే ఆయుధం, మరో చేతిలో శంఖం. ఈ రూపం శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తున్న సందర్భాన్ని సూచిస్తుందని భావించారు. పురాణాల ప్రకారం అసుర శక్తులను ఎదుర్కొంటున్న విష్ణువు కైలాసానికి వెళ్ళి పరమశివుని ఆరాధించాడు. ప్రతిరోజు 1000 కమల పుష్పాలతో శివుని పూజించాడు. ఒకరోజు శివుడు పరీక్షించాలనే ఉద్దేశంతో ఒక కమలాన్ని దాచిపెట్టాడు. ఒక పుష్పం తక్కువగా ఉందని గుర్తించిన విష్ణువు తన కన్నునే కమలంగా సమర్పించాడు. ఆ భక్తికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు. ఈ విగ్రహంతో పాటు దొరికిన గ్రంథాన్ని అనువదించడానికి సిఐఏ దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. భారతీయ మరియు నేపాలీ పండితుల సహాయం తీసుకున్నారు. ఈ భాష సంస్కృతానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చరిత్రలో గుర్తించని అత్యంత ప్రాచీన రూపకంగా కనిపించింది. అయితే ఇక్కడ నుంచి కథ మరింత రహస్యంగా మారింది. పరిశోధన ఫలితాలు బయటకు రాకుండా సిఐఏ అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఎస్టీ సర్కస్ మొస్టాంగ్ 0183 అనే ఫైల్ కూడా అధికార రికార్డుల నుంచి అదృశ్యమైంది. ఈ సంఘటనపై మౌనం అలుముకుంది. అమెరికాలోని కొందరు రిటైర్డ్ సిఐఏ అధికారులు తర్వాత ఇచ్చిన సమాచారం ప్రకారం 1960sలో ఈ కల్ప విగ్రహం ఆధారంగా రహస్య ప్రయోగాలు నిర్వహించబడ్డాయి. ఒక పెద్ద రాగి పాత్రలో నీటిని నింపి ఈ నీటిలో కల్ప విగ్రహాన్ని 9 రోజుల పాటు ఉంచేవారు. ఆ తర్వాత ఆ నీటిని 3 రోజుల పాటు కొంతమందికి తాగించేవారు. ఆ నీటిని వారు చార్జ్డ్ వాటర్ అని పిలిచేవారు.
ఈ ప్రయోగం కోసం సిఐఏ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు అమెరికా వ్యాప్తంగా వివిధ వయసుల వ్యక్తులకు వారికి తెలియకుండా ఆ నీటిని తాగించే ప్రయత్నం చేశారు. ఎందుకు, ఏం ఫలితం ఆశించారు అనేది చాలామందికి తెలియదు. ఈ నెలల తర్వాత ఈ ప్రయోగం అకస్మాత్తుగా నిలిచివేయబడ్డాయి. కాలక్రమేణా ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు. కానీ 2008లో జరిగిన ఒక ఫోన్ కాల్ మళ్ళీ ఈ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక రిటైర్డ్ సిఐఏ అధికారి కల్ప విగ్రహం కనిపించడం లేదని తెలిపాడు. అంతేకాదు, ప్రయోగాల్లో పాల్గొన్న వ్యక్తుల జీవితాలను సిఐఏ రహస్యంగా పరిశీలిస్తూ వచ్చిందని వెల్లడించారు. వారి లక్ష్యం ఒకటే, ఆ చార్జ్డ్ వాటర్ తాగిన వారు అసాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం. కొంతమంది 100 సంవత్సరాలు పైగా, 110, 120 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉందని వారు నమ్మారట. 1996లో జరిగిన ఆడిట్లో ఈ భారీ చెక్క పెట్టె మాత్రం గోదాంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ కల్ప విగ్రహం మరియు అసలు గ్రంథం కనిపించలేదు. అనేక రాష్ట్రాల్లో వెతికిన తర్వాత ఆ గ్రంథం ఒక శాస్త్రవేత్త ఇంట్లో దొరికింది. కానీ కల్ప విగ్రహం మాత్రం ఇప్పటికీ అదృశ్యంగానే ఉంది. ఇది కేవలం పురాతన విగ్రహం కథ మాత్రమేనా, లేదా మానవ చరిత్రకు తెలియని ఒక మహారహస్యమా? టిబెట్ పర్వతాల నుంచి సిఐఏ గోదాంల వరకు ప్రయాణించిన ఈ చిన్న విగ్రహం ఇంకా వేల ఏళ్ల జ్ఞానాన్ని తనలో దాచుకుందా, లేక అదే చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన మిస్టరీలో ఒకటిగా మిగిలిపోయిందా? కల్ప విగ్రహం ఇంకా సమాధానం లేని ఒక ప్రశ్నగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం యజ్ఞాన కల్పతను ఫాలో అవ్వండి.